జమ్మూ కశ్మీర్లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. 24 గంటల్లో జరిగిన 4 ఎన్కౌంటర్లో 5 ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్లో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను కడతేర్చడానికి సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. రాష్ట్రీయ రైఫిల్స్ బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్లో 3 ఉగ్రవాదులు నక్కినట్టుగా భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బందీపురాలో హాజిన్ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కర్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టులను సైన్యం హతమార్చింది. మృతుల్లో పాకిస్తాన్కు చెందిన లష్కర్ కమాండ్ అలీభాయ్ కూడా ఉన్నాడు. లోక్సభ ఎన్నికల సందర్భంగా జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు భారీ హింసకు కుట్ర పడినట్టుగా నిఘా వర్గాలు పసిగట్టాయి. జైషే మహమ్మద్, లష్కర్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో సరిహద్దు ప్రాంతాలలో నిఘాను పెంచారు. బారాముల్లా ప్రాంతంలో కూడా మరో ఎన్కౌంటర్ జరిగింది. 2 ఉగ్రవాదులు ఈ ఎన్కౌంటర్లో హతమయ్యారు.